ఓకే ఫ్రెండ్స్, మనం ఇవాళ సంఖ్యామానంలో 8వ ఉచిత పరీక్ష అనేటువంటిది రాసాం. అయితే గత పరీక్షలతో పోలిస్తే ఈ 8వ ఉచిత పరీక్షలో పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థి కూడా సందేహాలు అనేటువంటివి ఎక్కువగా అడగడం జరుగుతూ ఉంది. దీనికి కారణం టాపిక్ అలాంటిది, అకరణీయ సంఖ్యలండి. సంఖ్యామానంలో అకరణీయ సంఖ్యల్లో మనం ఈ 8వ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. అయితే ఈ పరీక్షలో ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయంటే సింపుల్ గానే ఉన్నాయి, కానీ కన్ఫ్యూజన్ అనేటువంటిది క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి అంశాలని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. సో అయితే దానికన్నా ముందు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఏంటి అంటే, మన ప్రభుత్వం ఇవాళ టెట్ నోటిఫికేషన్ పైన మార్గదర్శకాలు అనేటువంటివి విడుదల చేయడం జరిగింది. అంటే పరీక్ష స్వరూపం ఏ విధంగా ఉంటది, పరీక్ష అనేటువంటిది ఎలా నిర్వహించాలి, మీలో ఆంగ్ల నైపుణ్యాలను ఎలా వెలికి తీయాలి, మీలో ఉన్నటువంటి సబ్జెక్ట్ లో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలను ఏ విధంగా పరీక్షించాలి అనేటువంటి అంశాలపైన మనకు మార్గదర్శకాలు అనేటువంటిది విడుదల చేసింది. అయితే అదే విషయాంశాలన్నింటినీ కూడా రేపటి రోజు మీ ఆర్కే మాస్టర్ మాటల్లో మీరు పరీక్ష స్వరూపాన్ని వినవచ్చు. సో అయితే దానికన్నా ముందు మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో ఉన్నాం. అయితే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో మనకు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ కరణీయ సంఖ్యకు ఉదాహరణ. కరణీయ సంఖ్యకు ఉదాహరణ, కరణీయ సంఖ్యకు ఉదాహరణ. ఇక్కడ ఆప్షన్స్ లో ఏమి ఇచ్చారు అంటే పై అనేసి ఒకటి, సిగ్మా అనే సమ్మేషన్ ఒకటి, లాంబ్డా ఒకటి, సిగ్మా ఒకటి. మరి కరణీయ సంఖ్యకు ఉదాహరణ అనగానే మనకు గుర్తు రావాల్సింది పై అనేటువంటిది కరణీయ సంఖ్య. ఎందుచేత అంటే దీని విలువ 22/7. అంటే ఇది అంతమవుతుందా అంటే 22/7. సో మనం ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా అంతం కాని ఆవర్తన దశాంశాలన్నింటినీ కూడా మనం కరణీయ సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో దీన్ని చూడండి, 7 3s are 21.1. చూడండి అక్కడ 21 అన్నప్పుడు 1 ఉంది, 10 3 ఉంది, 4, మళ్ళీ 20 అవుతుంది. సో అగైన్ 2s are, ఇలా మనకు ఇది కంటిన్యూస్ గా వస్తూనే ఉంటది. ఆవృతము కాదు, అంతము కాదు, అంతము కాని ఆవృతము కాని దశాంశాలన్నింటినీ కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే కరణీయ సంఖ్యగా చెప్పవచ్చు. మరి రెండవ ప్రశ్న చూడండి, అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలలో పునరావృతమయ్యే అంకెల సంఖ్యను ఏమంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 1.425 ఉందండి. మరి ఇక్కడ బార్ అనేటువంటిది 2 5కి నేను పెడుతున్నా. మరి రెండవ ప్రశ్న విశ్లేషణ మనం చూస్తూ ఉన్నాం. సో అంతం కానీ ఇది రాదు, అంటే 2 బార్ అనేది 252525 వస్తూనే ఉంటది. ఆవర్తన అయ్యే దశాంశ భిన్నాల్లో పునరావృతి అయ్యే అంకెల సంఖ్యని ఇక్కడ చూడండి, ఎన్ని అంకెలు ఉన్నాయండి ఇక్కడ, అంకెల సంఖ్య. మరి ఈ అంకెలను ఏమంటాము, ఈ అంకెల సంఖ్యను ఏమంటాము అంటే అంకెల సంఖ్యను అవధి, అవధి అని చెప్పడం జరుగుతుంది. అంకెలను వ్యవధి. సో ఇందులో అవధి వ్యవధి అనేటువంటిది ఏంటి అంటే 2 5, అవధి అంటే 2. ఎన్ని అంకెలు ఉన్నాయండి, 2 అంకెలు. అంటే సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే బారు కింద ఉన్నటువంటి వాటిని అవధి అని, అంకెల సంఖ్యని, బారు కింద ఉన్న అంకెలన్నింటినీ సమూహాన్ని వ్యవధి అని చెప్పడం జరుగుతుంది. మరి రెండవ ప్రశ్నకి మనకు సమాధానం అవధి. అయితే ఇక్కడ చూడండి మూడవ ప్రశ్న, ఇది క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్రింది వాటిలో పూర్ణ ఆవర్తన దశాంశము
పూర్ణ ఆవర్తన దశాంశము అంటే దశాంశ స్థానము తర్వాత అన్నీ కూడా పునరావృతం అవుతూ ఉండాలి. మరి మనకి ఇక్కడ ప్రశ్న చూడండి, ఈ ప్రశ్నలో 12.23 బార్, నెక్స్ట్ 0.233 బార్, 12.345 బార్ ఇలా ఉన్నాయండి. మరి ఇప్పుడు ఇక్కడ పూర్ణ ఆవర్తనం అంటే ఏంటి అంటే దశాంశ స్థానం తర్వాత ఆవృతమయ్యేటువంటి ఉండాలి, పునరావృతమయ్యేటు ఉండాలి. మరి మన ఆన్సర్ ఏంటి అంటే 12.23 బార్. మరి నెక్స్ట్ చూడండి, సాంద్రత ధర్మాన్ని కలిగినటువంటివి. క్వశ్చన్ నెంబర్ 4 అండి. సాంద్రత ధర్మం అంటే ఏంటి అంటే ఏవేని రెండు సంఖ్యలు తీసుకున్నట్లయితే ఆ సంఖ్యల మధ్య అపరిమితమైనటువంటి సంఖ్యలు రాయగలిగేటటువంటి ధర్మాన్ని, అపరిమితమైనటువంటి సంఖ్యలు 2, 3 తీసుకున్నాం అనుకోండి, వాటి మధ్యలో అపరిమితమైనటువంటి సంఖ్యలు రాయగలిగితే వాటిని ఏమని చెప్తాము అంటే సాంద్రత ధర్మం అంటాం. అలా సాంద్రత ధర్మం కలిగినటువంటి సంఖ్యలు ఏమైనా ఉన్నాయంటే అకరణీయ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్. ఏమున్నాయండి? రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ 7, 5వ ప్రశ్న చూడండి. 7, 8ల మధ్య అకరణీయ సంఖ్య ఎప్పుడు కూడా a, bల మధ్యలో అంటే a+b/2 అంటాం. 7+8/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 15/2. ఇది మనకు ప్రశ్నలో రెండవ ఆప్షన్ గా ఉంది. మరి నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రశ్న మనం తీసుకున్నట్లయితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఇక్కడే కన్ఫ్యూజన్స్ ఎక్కువగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భాలు తెలుస్తున్నాయి. అందరూ కూడా డౌట్స్ అనేటువంటివి రైజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఏంటి ఈ ప్రశ్నలు అనేటువంటివి చూస్తే 0. ఇది క్వశ్చన్ నెంబర్ 6 అండి. 0.432 బార్ ను p/q రూపంలో రాయండి. దీనికి p/q రూపం రాయాలి. మనం మొదటగా చూడండి, బార్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి? 9. అంటే ఒకటి ఉంది, ఒక 9 వేసుకున్నాం. తర్వాత చూడండి, దశాంశ స్థానం తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయండి? 4, 3 2 అంకెలు ఉన్నాయి. అంటే 2 సున్నాలు ఉంచుకున్నాం. మొత్తం అంకెని రాయండి. రాసాం. మరి బార్లో ఉన్నటువంటి దాన్ని తీసివేయండి. ఎంత అండి? 4. సరే, బార్లో ఉన్నటువంటి దాన్ని తీసివేయండి. ఎంత ఉంది మనకు? 4. దీంట్లో మనకు బార్లో ఉన్నటువంటిది తీసాము, బార్లో లేనటువంటి సంఖ్య అంటే 43ని తీసివేయాలండి. తీసివేసినప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, 389/900. బార్లో ఫస్ట్ చూడండి, బార్లో ఉన్నటువంటి సంఖ్యకి ఎన్ని ఉంటే అన్ని అంకెలోకి 9లు వేసుకోవాలి. దశాంశ స్థానం తర్వాత బార్లో లేనివి ఎన్ని ఉంటే అన్ని 0లు వేసుకోవాలి. మొత్తాన్ని వేయాలి, బార్లో లేనటువంటి దాన్ని తీసివేయాలి. ఇలా మనకు p/q రూపంలో రాస్తాం. ఇది 3వ ఆప్షన్ లో ఉంది. 7వ ప్రశ్న చూడండి, 1.56 రెండిటికి బార్ అండి. కానీ అక్కడ ప్రశ్నలో మీకు ఒకదానికే బార్ ఉన్నట్టు ప్రింటింగ్ కనిపిస్తూ ఉంది. అయితే అది రెండింటికి బారు. క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇందాకే మనం డిస్కస్ చేసాం ఏంటి, బార్లో ఎన్ని ఉంటే అన్ని 9లు తీసుకోవాలి. మరి ఇక్కడ ఏమి బారు దశాంశ బిందువు తర్వాత ఏమీ లేవు కాబట్టి 0లు అవసరం లేదు. 156 - 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 155/99. సో సెకండ్ ఆప్షన్ అనేటువంటిది ఇది కరెక్ట్ ఉంటుందండి. నెక్స్ట్ 8వ ప్రశ్న. ఈ మోడల్లో మనకు గతంలో కూడా టెట్ లో బిట్లు అనేటువంటిది ఇచ్చాడు. 4, 3కి బార్ వేసాం. అవధి వ్యవధుల మధ్య భేదం ఎంత అన్నాడు. అవధి వ్యవధుల మధ్య భేదం. సో ఇందాకే చెప్పుకున్నాం, అవధి అంటే ఏంటి అంటే అంకెల సంఖ్య. అవధి ఎంత అంటే 2. మరి వ్యవధి అంటే ఎంత అంటే 43. మరి వీటి రెండిటి భేదము ఎంత అంటే 41. వీటి రెండిటి భేదాన్ని తీసుకోమన్నాడు. 41. ఇది 3వ ఆప్షన్ లో ఉందండి. నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి. 9వ ప్రశ్న మనం తీసుకున్నట్లయితే
దశాంశ భాగం ఎల్లప్పుడూ ఎలా ఉండాలి, దశాంశ భాగం అనేటువంటిది ఎల్లప్పుడూ ఏ విధంగా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రాస్తున్నటువంటిది 4.237 సో అని రాస్తున్నాం. మరి ఇక్కడ పాయింట్ తర్వాత దీన్ని దశాంశ భాగము అంటాం, దశాంశ భాగం. దీన్ని పూర్ణాంక భాగం, పూర్ణాంక భాగం అని చెప్తాం. పూర్ణాంక భాగం ఏ విధంగా ఉంటది అంటే, సో అంకెల రూపంలో, సంఖ్యల రూపంలో ఉంటది. దశాంశ భాగం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ ఒకటి కంటే తక్కువగా ఉంటది. అందుకే కదండి ఇక్కడ 9 వస్తే మళ్ళీ మారిపోద్ది, అక్కడ 0 వచ్చేస్తుంది, అంటే 1 కన్నా తక్కువ ఉంటది. మరి 10వ ప్రశ్న చూడండి, ఇదే మోడల్, ఇదే క్వశ్చన్ లో ఉన్నటువంటిది. 486.123లో పూర్ణాంక భాగం మరి ఇందాకే చూసాం దశాంశ స్థానం ముందు ఉన్నటువంటిది. మరి ఇందులో ఏది పూర్ణాంక భాగం అంటే సో 486. మరి 3/11ను 11వ ప్రశ్న అండి, 3/11ను దశాంశ భిన్నంగా వ్రాసిన వ్యవధి ఎంత అన్నాడు. దశాంశ భిన్నంగా రాసిన అంటే చూడండి ఇక్కడ 0 పాయింట్ తీసుకున్న 30 అవుతుంది, 2 8 ఉంటది, 7. సో ఇక్కడ మనకు ఈ విలువలు అనేటువంటిది వస్తూనే ఉంటాయి. 7 అయినా 77, 30 ఉంటది 2. సో అలాగే మళ్ళీ 7 సో అని ఇలా వస్తూనే ఉంటది కాబట్టి 0.27 గా రాసాం. దీనికి బార్. ఇప్పుడు అక్కడ ఏమడిగాడు అంటే ప్రశ్నలో వ్యవధి అంటే బార్ కింద ఉన్నటువంటి అంకెలు 27. సో మరి ఆ విధంగా మనకు 11వ ప్రశ్న కూడా మనం సొల్యూషన్ అనేటువంటిది చూసాం. మరి 11 అయింది, 12వ ప్రశ్నలోకి వెళ్తూ ఉన్నాం. 12వ ప్రశ్నకి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి సమస్యలు అనేటువంటి ఉన్నాయో చూద్దాం. 12వ ప్రశ్నలో మనకు 2 అకర్ణీయ సంఖ్యల మధ్య డాష్ అకర్ణీయ సంఖ్యలు ఉండును అని చెప్పాం. మనం ఇదివరకే కూడా మనం ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకున్నాం. ఏంటి ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నాము అంటే, ఏవేని 2 అకర్ణీయ సంఖ్యల మధ్య సంఖ్యలు అనేటువంటివి మనం అపరిమితంగా రాయవచ్చు. అపరిమితంగా రాయడాన్ని మనం ఏం చెప్తున్నాము అంటే సాంద్రత ధర్మము అని చెప్తున్నాం. మరి ఇక్కడ ఏముంటాయి, అపరిమితము. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఈ క్రింది వాటిలో పూర్ణాంకాల సమితి అంటే 0తో కలిపిన సహజ సంఖ్యలండి. సో పూర్ణాంకాల సమితి మనకి ఇక్కడ 0తో 0 యూనియన్ ఏ అన్నాడు, నెక్స్ట్ 0 ప్లస్ n అన్నాడు, సెట్ ఆఫ్ 0 యూనియన్ సెట్ ఆఫ్ 1 2 3 సో అని అన్నారు. మరి పైవన్నీ అనేటువంటిది కూడా ఇచ్చారు. 0తో కలిపినటువంటి ఇక్కడ ఏం రాయొచ్చు అంటే 0తో గల సహజ సంఖ్యల సమితి. సో దీన్నే మనం ఏం చెప్తాము అంటే పూర్ణాంకాల సమితి అంటాం. ఇది క్వశ్చన్ నెంబర్ 13. మరి క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. క్వశ్చన్ నెంబర్ 14 లో 0, ±1, ±2, ±3 ఇది ఏ సంఖ్యా సమితిని సూచిస్తుంది అంటే మనకు అక్షరాల రూపంలో ఇవ్వడం జరిగింది. పదాలు అనేటువంటివి ఇస్తే మనం ఖచ్చితంగా ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు. ఏంటంటే ఇవి పూర్ణ సంఖ్యలు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. p/q రూపంలో రాయగలిగేవి. 15వ ప్రశ్న ఏంటి అంటే p/q రూపంలో రాయాలి, కానీ q నాట్ ఈక్వల్స్ టు 0 కావాలి. అలాంటివి ఏంటి అంటే q అంటే అకరణీయ సంఖ్యలు. మనకు పదాలు ఇస్తే గుర్తుపడతాం కాబట్టి సింబల్స్ తో మనకు ప్రశ్న అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి 16వ ప్రశ్న తీసుకున్నట్లయితే 0.4 బార్ ను సూచించే అకర్ణీయ సంఖ్యను కనిష్ట రూపంలో రాయగా అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా మనకి ఇక్కడ ఏముంది చూడండి, బార్ ఉంది, బార్ లో ఏముంది 4 ఉంది అంటే ఒక 9, మొత్తం సంఖ్య ఎంత 4, బార్ లో లేనిది ఏంటి 0. అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే
4/9 రూపంలో రాయొచ్చు. నెక్స్ట్ చూడండి 17వ ప్రశ్న 3.6 బార్ మైనస్ 0.8 బార్. ఇప్పుడు చూడండి 3.6 నేను ఏం చేయొచ్చు అంటే 6 0.8 నేను ఏం చేయొచ్చు అంటే 8 సో ఆన్. సో అక్కడ మైనస్ చేయాలండి, రెండింటినీ కూడా నేను ఏం చేయాలి మైనస్ చేయాలి. మైనస్ చేసేటప్పుడు 8 బార్ అంటున్నాం. మరి మైనస్ చేసేటప్పుడు ఎలాంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాము అంటే, సో ఇక్కడ నేను చూడండి ఇక్కడ మనకు 16 ఉంది. 16లో నుంచి మనం ఇవన్నీ కూడా పక్కన ఒకటి తీసేసాము అంటే ఇది 16 అవుతుందండి. 16లో 8 తీసేసాము అంటే 8, ఇక్కడ 5 ఉంటదండి 5, సో 7. సో ఇక్కడ చూడండి పక్కన బారో ఒకటి తీసుకున్నాము అంటే ఏమవుతుంది, ఇక్కడ 5 ఉంటది, 15 తీసుకున్నాము అంటే 7 వస్తుంది. ఇక్కడ 2.78 అనేటువంటి ఇలా మనకు రావడం జరుగుతూ ఉంటది. అంటే మనం సింపుల్ గా కూడా దీన్ని ఏం చేయొచ్చు అంటే 2.7 బార్ అని చెప్పి మనం రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటది. సో మీరు సింపుల్ గా దీని మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే వెరీ సింపుల్, ఇంత క్యాలిక్యులేషన్ కాకుండా కన్ఫ్యూజ్ కాకుండా సింపుల్ గా మనం చేయాలి అంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది 6 అలానే వెళ్తూ ఉంటదండి. ఇక్కడ ఒక 8 2 రాసా నేను, రెండిట్లో నుంచి ఇక్కడ ఒక బారో తీసుకుంటే ఇది 16 అవుతుంది 8. సో మళ్ళీ ఇక్కడ నుండి ఇది ఒకటి తీసుకుంటే ఇక్కడ 15 అవుతుంది, 15లో 8 పోతే 7. సో ఇక్కడ ఎంత మిగులుతుంది అంటే 2. అంటే ఈ 8 అనేటువంటిది మనకి ఇక్కడ 7 8 అలా రావడం జరుగుతూ ఉంటది. కాబట్టి సో ఆన్సర్ గా మనం ఏం చేయొచ్చు అంటే 2.7 బార్ అనేటువంటిది తీసుకుంటాం. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఆవర్తిత, ఇది రాంగ్ ఆన్సర్ అండి. మనకు 18వ ప్రశ్న అనేటువంటిది మనకు ఆప్షన్స్ అనేటువంటివి తప్పుగా ఇవ్వడం జరిగింది. ఎన్నో ప్రశ్న 18వ ప్రశ్న అండి. మరి అక్కడ ఏం జరిగింది అంటే చూడండి 10.36 బార్ సో అని ఉంది. 10.36 బార్ అనేటువంటి తీసుకుంటున్నానండి నేను. క్వశ్చన్ నెంబర్ 18 ఇది మిస్టేక్ ఉంది. ఏది మిస్టేక్ ఉంది అంటే ఆప్షన్స్ మిస్టేక్ ఉంది. అయితే ఇక్కడ చూడండి ఎలా దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నాము అంటే 9 రాసానండి నేను బై 1036 మైనస్ 10 అండి, 1026/9 అండి. సో 9 11 సార్, 9 1 సార్, 9 1 సార్, 9 4 సార్. మరి ఇది 14114/11 ఉంది. సో ఇది p/q ఫాము. p ప్లస్ q అంటే 125 వస్తుందండి. బట్ మనకి ఇక్కడ ఆన్సర్ లో 15 గా పెట్టేశారు, దాన్ని రెక్టిఫై చేసుకోండి. నెక్స్ట్ చూడండి 51 నుండి 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తము. 51 నుండి 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తము అన్నాడు. 51 నుండి 100 వరకు గల సహజ సంఖ్యలు అంటే 100లో నుంచి మనం ఇక్కడ చూడండి ఇక్కడ మనం అంకగణితం సూత్రాన్ని వాడడం జరుగుతుంది. 19th వన్ చూడండి 51 52 సో 100. దీన్నేమో నేను L అనుకుని దీన్ని A అనుకుంటున్నా. సో ఇక్కడ L మైనస్ A/2 ప్లస్ 1 ఏది n. ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయని చెప్పి కనుక్కోవాలంటే అది మనం బేస్ సంఖ్యలకైనా అదే ఫార్మేట్, సహజ సంఖ్యలకైనా అదే ఫార్మేట్, లేదా మరొక దానికి కూడా అదే మనం ఫార్మేట్ వాడుకుంటూ ఉన్నాం. సో L అంటే 100 మైనస్ 51/2. చూడండి ఇక్కడ మనం 2 అనేటువంటిది వాడినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఆన్సర్ అనేటువంటిది మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఫార్మేట్ అనేటువంటిది మనం వాడడానికి అంటే జనరల్ గా మనం ఈ ఫార్మేట్ ని వాడేయడం జరుగుతూ ఉంటది. కానీ ఈ ఫార్మేట్ ని ఇక్కడ మనం వాడలేము. అయితే ఇక్కడ ఒక చిన్న ఫార్మేట్ వాడుకోవచ్చు. చూడండి ఇక్కడ 100 వరకు ఉంది కాబట్టి n వాల్యూని 100 వరకు అనుకుందాం. సో సహజ సంఖ్యల మొత్తము అంటే మనం ఏం చేయొచ్చు అంటే n ఇంటూ n+1/2 అనేటువంటి ఫార్మేట్ వాడతాం. మరి ఇక్కడ మనకు 50 నుంచి ముందు వైపుకి లేవు కాబట్టి సో నేనేం చేస్తున్నానంటే
సమ్మేషన్ 100 మైనస్ సమ్మేషన్ 50 తీసేస్తున్నా. 100లో నుంచి 50 సంఖ్యల మొత్తాన్ని తీసేస్తున్నా. అంటే 100 ఇంటూ 100 ప్లస్ 1 బై 2 మైనస్ 50 ఇంటూ 50 ప్లస్ 1 బై 2. చూడండి 250 సార్, 225 సార్, 225 సార్. మరి ఇక్కడ చూడండి ఈ 50 ఇంటూ 101 మైనస్ 25 ఇంటూ 51. సో 0505 మైనస్ 25 1 సార్ 25, 2 ఉంది, 25 5 సార్ 125, 125 ప్లస్ 2 127. మరి 5050లో నుంచి 1275 సబ్ట్రాక్ట్ చేయండి. బారో 5 ఉంటది, మరి ఇక్కడ 4 7 ఉంటది, 9 7 ఉంటది, 3775 అనేటువంటిది మనం సమ్మేషన్ కింద వాడుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా మనకు ప్రశ్నాపత్రంలో మరికొన్ని ఉన్నాయి. చాలా మంది కూడా ఇదే డౌట్లు అడిగారు. మరి 20వ ప్రశ్న చూడండి. 20వ ప్రశ్న అనేటువంటిది మనం ఏ విధంగా చేస్తున్నాము అంటే, సో సేమ్ మోడల్ 11 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ సో ఆన్. చాలా మంది క్వశ్చన్ తప్పు, ఆన్సర్ మిస్టేక్లు ఉన్నాయని చెప్పి మెసేజ్లు చేశారండి. సో అబ్సల్యూట్లీ అది రాంగ్. మీ అనాలిసిస్ ప్రకారం ఎప్పుడూ కూడా ఒక టెస్ట్ అనేటువంటిది రాస్తే మ్యాథమెటిక్స్ లో దాని ఎక్స్ప్లెనేషన్ వీడియో వచ్చేంత వరకు విద్యార్థులందరూ కూడా ఓపిక వహించాలి. గ్రూపుల్లో టెస్ట్ గ్రూప్ లో మరి టెస్ట్ జరుగుతున్నప్పుడు మీరు మెసేజ్ చేయడం వల్ల మిగిలిన అభ్యర్థులు డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి దయచేసి అందరికి కూడా ఒక విన్నపం, టెస్ట్ జరిగేటప్పుడు మీరు గ్రూపులో ఎలాంటి మెసేజ్ అనేటువంటిది చేయకండి. ఎక్స్ప్లెనేషన్ వీడియో వచ్చేంత వరకు వెయిట్ అండ్ వాచ్. యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా పెడతాం. సో అంతవరకు వెయిట్ చేసి మీరు వాచ్ చేయాల్సినటువంటి విధంగా తెలియజేస్తున్నా. ఇక్కడ చూడండి సమ్మేషన్ 21 అంటే స్క్వేర్స్ ఉన్నాయండి. నేను సహజ సంఖ్యల వర్గాల మొత్తము సమ్మేషన్ n స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏం చెప్తున్నది అంటే ఇక్కడ n ఇంటూ 2n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 బై 6 అనేటువంటి ఫార్ములా రాస్తాం. మరి ఇక్కడ చూడండి దీనికన్నా ముందు మనకు 10 ఉన్నాయి. అంటే సమ్మేషన్ 21 స్క్వేర్ మైనస్ సమ్మేషన్ 10 స్క్వేర్ చేయాలి. మరి 21 ఇంటూ 2n అంటే 42 అవుద్ది ప్లస్ 1 ఇంటూ 21 ప్లస్ 2 బై 6 మైనస్ 10 ఇంటూ 20 ప్లస్ 1 ఇంటూ 10 ప్లస్ 1 బై 6. మనకు 6 అనేటువంటిది కామన్ గా ఉంది కాబట్టి సో ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేస్తున్నానండి. ఇక్కడ 21 ఇంటూ 43. సో 21 3s are 63, 6 ఉంది, 21 4s are 40, 83, 84 ఒక 6 90 ఇంటూ 23. చూడండి 23 3s are 69, 23 9s are 27, 18, 20. సో మనకి ఎంత ఉంది అంటే ఇక్కడ చూడండి 23 3s are 69, 23 దీని వాల్యూ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం 20,769 అయింది. మైనస్ నెక్స్ట్ చూడండి రెండవది 10 ఇంటూ 21 210 ఇంటూ 11 0 11 22 23. చూడండి మనకి ఇక్కడ 2310. ఒక్కసారి ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఒకసారి చూద్దాం. 21 3s are 63, 6 ఉంది, 21 4s are 44 ఒక 6 90 అయింది, 21 3s are. సో ఇక్కడ మనకు క్యాలిక్యులేషన్ పార్ట్ లో మనకు వాల్యూస్ ఏమున్నాయి అనేటువంటిది మనం అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఎంత తీసివేసాము మిగిలింది ఎంత ఉంది అనేటువంటిది చూడండి. 23,000 ఉంది, 23 ఇంటూ 3 69. సో అలాగే మనకి ఇక్కడ 9 ఉంది, 9 సార్ అంటే 180 ఒక 27. సో 20,720 మైనస్ ఇలా ఉందమ్మా. సో ఇప్పుడు తీసివేసాము అంటే 9, నెక్స్ట్ 6 లో 1 పోతే 5, నెక్స్ట్ 7 లో 3 పోతే 4, సో నెక్స్ట్ 10 లో 2 పోతే 8. ఇక్కడ మళ్ళీ మనకు 1 అనేటువంటిది ఉంటది.
బై 6. చూడండి 6 ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి క్యాలిక్యులేషన్ 2769 2310 954 వచ్చింది 10 అవుద్ది 18 చూడండి 6 3 సార్ మనకేమొస్తుంది 18. నెక్స్ట్ 45 వస్తుంది. 45 అనేటువంటిది మనకు క్యాలిక్యులేషన్ లో చూడండి ఒక్కసారి 45 అన్నప్పుడు మనకి ఏమొస్తుంది. సో ఇక్కడ వాల్యూస్ అనేటువంటిది జస్ట్ 0 6 7 సార్ 6 7 సార్ 42 39. సో అప్రాక్సిమేట్ ఇక్కడ కూడా మనం 6 అంటే 3076 అనేటువంటిది మనకు ఆన్సర్ గా మనం ఐడెంటిఫై అనేటువంటిది చేస్తూ ఉన్నాం. సో అలాగే చూడండి నెక్స్ట్ సమ్ కూడా మనం ప్లాన్ చేస్తే ఎలా ఉంటది ఇందులో అని చెప్పి చూద్దాం. సో అయితే ఈ సమ్ కూడా మనకు ఎలా ఉంది 21 ప్రాబ్లం నెంబర్ 21 అనేటువంటిది ఏ విధంగా ఉంది. సో సేమ్ థింగ్ అండి, ఇక్కడ కూడా మనం ఒకే మాడ్యూల్ ఫాలో అవుతున్నాం. 9 ప్లస్ 16 ప్లస్ 25 ప్లస్ 36 ప్లస్ సో ఆన్ ప్లస్ 100 is equals to question mark. 100 is equals to question mark. సో ఇక్కడ చూడండి మరి 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ సో ఇక్కడ చూడండి 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ 10 స్క్వేర్. మరి ఇక్కడ మనకు సమేషన్ n స్క్వేర్ అంటే సహసంఖ్యల మొత్తం అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అనేటువంటి ఫార్మేట్ వాడతాం. 3 కన్నా ముందు మనకు ఇక్కడ ఏమున్నాయి 2 ఉన్నాయి. మరి 1 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే సమేషన్ 2 స్క్వేర్ అనేటువంటి తీసేయాలి. దేంట్లో నుండి సమేషన్ 10 స్క్వేర్ నుంచి. సో ఇప్పుడు చూడండి సమేషన్ 10 స్క్వేర్ అంటే 10 ఇంటూ 10 ప్లస్ 1 ఇంటూ 20 ప్లస్ 1 బై 6 మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 4 ప్లస్ 1 బై 6. మరి 6 ని కామన్ తీసుకుందాం. చూడండి ఇక్కడ 10 ఇంటూ 11 ఇంటూ 21 మైనస్ 2 ఇంటూ 3 ఇంటూ 5. మరి మొత్తాన్ని మనం మల్టిప్లై చేసుకుంటే 21 1 సార్ 21 2 ఉంటది. అగైన్ 2 3 1 ఇంటూ 10 మైనస్ 6 ఇంటూ 5 బై 6 2 3 1 0 మైనస్ 30 బై 6. మరి ఇక్కడ 280 రావడం జరుగుతుంది. 2280 బై 6. 6 తో క్యాన్సిల్ చేయండి. 6 3s are 18 4 ఉంటది 48. ఇక్కడ ఒకసారి క్యాలిక్యులేషన్ చూడండి 21 1s are 21. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 68 సార్. అగైన్ ఇక్కడ 0 అనేటువంటిది ఉంటుంది. సో మరి ఒకసారి చూడండి ఆప్షన్స్ లో మనకు 382 385 390 420 అనేటువంటిది ఉన్నాయి. మరి 11 ఇంటూ 21 1 సార్ 21 1 సార్ 21 ప్లస్ 2 23 అయిపోయింది. 3 5 15 15 30 తీసేసామండి 6 380. అంటే మనకు చాలా మంది ఇక్కడ ఆన్సర్ మిస్టేక్ అనడం కన్నా నియర్ బై నెంబర్ అనేటువంటిది ఏదుందో మనం సెలెక్ట్ చేసుకోవాలి. నియర్ బై నెంబర్ ఏది ఉంది 380 కి దగ్గరలో ఉన్నటువంటిది 382. సో ఇలా మనం ఆన్సర్ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. సో మరి ఇదే మోడల్లో మరి మనకు దీని ముందు ప్రాబ్లం కూడా ఒకసారి చూద్దాం. ఏంటి ఆ ముందు ప్రాబ్లము మనం ఎలా సాల్వ్ చేసాము అనేటువంటి అంశాన్ని కూడా చూద్దాం. సో ముందు ప్రాబ్లం అనేటువంటిది చూడండి. దీనికి ముందుది 11 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ ప్లస్ సో డాష్ ప్లస్ 21 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు డాష్ అన్నాడు. అంటే సమేషన్ 21 స్క్వేర్ మైనస్ సమేషన్ 10 స్క్వేర్ ముందున్నది 10.
21 into 21 plus 1 into 42 plus 1 by 6 అంటే n into n plus 1 into 2n plus 1 minus 10 into 10 plus 1 into 20 plus 1 by 6. మరి చూడండి ఇక్కడ 21 into 22 into 43 by 6 minus 10 into 11 into 21 by 6. మరి మనం ఇక్కడ ప్రోడక్ట్ చేద్దామండి ఇవన్నీ కూడా 22 ఒకట్ల 22. నెక్స్ట్ చూడండి 22 రెండ్ల 40, 4 ఒక 2 46 ఇంటూ 43 మైనస్ 110 ఇంటూ 21. టోటల్ గా కూడా 6. మనకు రెండు కూడా హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సో ఇందులో తీసేసుకున్నాం. ఇప్పుడు మరి 462 ఇంటూ 43 చేద్దామండి. ఫస్ట్ 3 రెండ్ల 6 18 1 12 13 4 రెండ్ల 8 4 6 24 2 ఉంది 16 18 6 16 8 9 1. చూడండి 19866 మైనస్ 0 1 by 6. దీంట్లో నుంచి 6 5 5 7 1. చూడండి 17556 by 6 అండి. 6 రెండ్ల 12 12 పోతే 5 ఉంటుంది 55 6 9 54 15 6 రెండ్ల 6 6 36. చూడండి 29 26 అండి. సో మనకు ఆన్సర్ అనేటువంటిది ఉంది. అయితే ఈ ప్రశ్న అనేటువంటిది చాలా మంది గ్రూప్ లో తప్పులు ఉన్నాయని చెప్పి ఈ ప్రశ్న కానీ 21 కానీ మనకి చెప్పారు. అయితే మీరు లాజిక్ ఎక్కడ మిస్ అయి ఉంటారంటే సో ఈ 21 ని n అనుకుని ఇచ్చేసి ఉంటారు. కాకపోతే మనకి దానికి ముందున్నటువంటి నెంబర్ని తీసేసి మనం ఆన్సర్ చేయాలండి. అలాగే మనకు 22వ ప్రశ్న చూడండి. రుణేతర పూర్ణ సంఖ్యలను డాష్ అంటారు అంటే పూర్ణాంకాలు అంటాం. నెక్స్ట్ అంతము మరియు ఆవర్తనం కాని దశాంశాలను ఏమంటాము అంటే కరణీయ సంఖ్యలు. మొదట ప్రశ్న చెప్పినప్పుడు దీని గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఈ పూర్ణ సంఖ్యల సమితి అనేది జాలెన్ పదంలో నుంచి వచ్చింది. ఇది ఏ భాషా పదము అంటే జర్మన్ భాషా పదము. జాలెన్ అనేటువంటి జర్మన్ భాషా పదం నుంచి ఇది రావడం జరిగింది. అయితే అభ్యర్థులందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏంటి అంటే సో పరీక్ష రాసేటప్పుడు ఖచ్చితంగా కూడా గ్రూప్ లో ఎలాంటి మెసేజెస్ అనేది పోస్ట్ చేయకండి. ఒకవేళ మీరు ఏదైనా ఆన్సర్ డౌట్ అంటే సో కీ వచ్చేంత వరకు వెరిఫై చేసుకొని కీ వచ్చిన తర్వాత మీకు వాట్సాప్ నెంబర్ అనేటువంటిది ఒకటి ఇస్తున్నాం. చూడండి వాట్సాప్ నెంబరు 9490795693 అనేటువంటి ఈ నెంబర్ కి మీరు ఆ క్వశ్చన్ కి సంబంధించినటువంటిది మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో మీరు ఎలా సాల్వ్ చేశారు ఆ ఆన్సర్ ఏ విధంగా వచ్చింది అనేటువంటి దాంతో పాటు మీరు గ్రూప్ లో వాట్సాప్ లో పర్సనల్ నెంబర్ అనేది ఈ నెంబర్ కి మీరు చాట్ చేసినట్లయితే అందులో నుంచి నేను ఆన్సర్ అనేటువంటిది మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో వాట్సాప్ నెంబరు ఫర్ సొల్యూషన్ వాట్సాప్ నెంబర్ అనేది మీకు ఏ సమస్యకు సొల్యూషన్ అయినా కానీ మీరు అలా చాట్ చేయడం ద్వారా చేయొచ్చు. అయితే ఏపీ అభ్యర్థులందరూ కూడా ఇక మీ ప్రిపరేషన్ అనేటువంటిది బాగా మీరు ఎక్కువ సమయాన్ని మీ ప్రిపరేషన్ కి కేటాయించాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మనకు నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. అయితే ఇవాళ దానికి తెరదించుతూ టెట్ మార్గదర్శకాలు అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ నూతన మార్పులు ఈ టెట్ సిలబస్ లో ఏముంది, ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనేటువంటి అంశాలని మీరు రేపు విడుదల చేసేటటువంటి వీడియోలో ఆర్కే మాస్టర్ మాటల్లో వినవచ్చు.